నమస్కారం, మీరు చూస్తుంది వాజీవార్తలు. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అభివృద్ధి పనులను పూర్తి చేసుకున్న ఇండోర్ స్టేడియంను ప్రారంభించిన కోలగట్ల. క్రీడలకు క్రీడాకారులకు ఎప్పుడు ప్రోత్సహిస్తారని హామీ. అభివృద్ధి చెందిన భారతదేశమే లక్ష్యంగా కృషి చేస్తున్న భారతీయ జనతా పార్టీ. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ మురుగన్. దయనీయంగా అన్నదాత పరిస్థితి. కల్లాల వద్దే ధాన్యం నిల్వలు. 6 కాలం కష్టపడి పండించుకున్న ధాన్యం అమ్ముకోవడానికి తిప్పలు. అమలుకు నోచుకొని హామీలతో ఆవేదన చెందుతున్న అంగన్వాడీలు, పుర కార్మికులు. జిల్లాలో కొనసాగుతున్న వివిధ వర్గాల నిరసన జ్వాల. వివరాలు చూద్దాం. క్రీడలు క్రీడాకారులకు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈరోజు 28 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులతో చేపట్టిన ఇండోర్ స్టేడియంను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అందిస్తున్న సహకారం వల్ల జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు పథకాలను సొంతం చేసుకుంటున్నారని అన్నారు. అలాగే నగర క్రీడాకారులు కూడా ఈ మధ్యకాలంలో అనేక జాతీయ స్థాయి పథకాలు పొందారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఆర్ శ్రీరాములు నాయుడు, వైసీపీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, జోనల్ ఇన్ఛార్జ్ డాక్టర్ విఎస్ ప్రసాద్, కుసుంబచన్ తదితరులు పాల్గొన్నారు. ఈ స్టేడియం కట్టి చాలా రోజులైంది. ఈ స్టేడియంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెబితే 28 లక్షల రూపాయలు మంజూరు చేయటం, అందులో ట్యాక్సులు పోగా 23 లక్షల రూపాయలతో మీకు కావాల్సిన సౌకర్యాలని ఏర్పరచామని చెప్పడానికి సంతోషిస్తూ, ఇది ఒకటే కాదు, అతి ప్రాచీన వ్యాయామశాలైన ఎదురుగుండున్న కోడరామూర్తి వ్యాయామశాలలో కూడా పూర్తి స్థితికి వస్తే అక్కడ కూడా కొన్ని కార్యక్రమాలు చేయడం, అలానే రాజీవ్ స్టేడియం కూడా కొన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం. గతంలో శాసనసభ్యులుగా ఉండేటప్పుడు ఈ వుడెన్ కోర్ట్ కావాలంటే ఆ రోజుల్లో పార్లమెంట్ సభ్యులు ఝాన్సీ లక్ష్మి గారి సహాయంతో అవి కూడా ఏర్పాటు చేశామని ఒక మాట మీ అందరికీ గుర్తు చేస్తూ, పిల్లలు చూస్తే చాలా ఉత్సాహంగా ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. వారికి కూడా తగిన అవకాశం కల్పించమని సీనియర్ క్రీడాకారులందరినీ కూడా కోరుతూ, సాయంత్రం పూట పిల్లలకి ఒక కోర్టుని కేటాయించమని ఈ సందర్భంగా మీ అందరినీ తెలియజేస్తూ, 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే ప్రధాని మోడీ లక్ష్యమని కేంద్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. భోగాపురం మండలం చెరుకుపల్లి గ్రామంలో నిర్వహించిన వికసిత భారత సంకల్ప యాత్రలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశంలో అన్ని రంగాలలో మౌలిక వసతులు కల్పించడం, అభివృద్ధి చెందిన భారత్గా దేశాన్ని నిలబెట్టడం ప్రధాని మోదీ ఆశయమని పేర్కొన్నారు. మనకు కావలసిన వస్తువులను మనమే పూర్తిగా ఉత్పత్తి చేసుకుని దేశాన్ని స్వయం సమృద్ధి దిశగా నడిపిస్తున్నారని కొనియాడారు. ఇంటింటికి త్రాగునీరు అందించేందుకు జల జీవన్ మిషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా,
విశ్వకర్మ యోజన, ఉజ్వల్ భారత్, పీఎం కిసాన్, నిక్షయ యోజన తదితర పథకాలను మంత్రి వివరించారు. ప్రాంగణంలో జిల్లా పౌర సరఫరాల శాఖ, ఏపీజీవీబీ బ్యాంక్, వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక, జల జీవన మిషన్, మహిళా శిశు సంక్షేమం, సర్వే శాఖ, వైద్య ఆరోగ్య శాఖ ఆధార్ కేంద్రాలను కేంద్ర మంత్రి తిలకించారు. లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ కార్డులను, ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను, నిక్షయ భారత్ పథకం కింద పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. నవంబర్ నుంచి వికసిత్ భారత్ సంకల్ప యోజన యాత్ర ప్రారంభం చేయడం జరిగింది సార్. ఆ డేట్ తర్వాత సార్ విజయనగరం జిల్లాలో 22 నవంబర్ నుంచి 7 వ్యాన్తో ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నడుస్తుంది. ఇవాళ వరకు దాదాపు 475 గ్రామాలని విజయనగరం జిల్లాలో విజయవంతంగా కంప్లీట్ చేయడం జరిగింది. ప్రతిరోజు ఏదైతే 7 వ్యాన్ మన జిల్లాలో ఉన్నాయి, అది రకరకాల విలేజ్లో వెళ్ళి ఆ షెడ్యూల్ ప్రకారం అక్కడ వ్యాన్తో పాటు డిఫరెంట్ ఏదైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ఉన్నాయి అది సాటిస్ఫాక్షన్తో కంప్లీట్ చేయాలి. ఈ ఉద్దేశంతో అక్కడ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతున్నాయి. 75 గ్రామ పంచాయతీ ఉన్నాయి, దాంట్లో దాదాపు 475 గ్రామ పంచాయత్ ఇవాళ వరకు కవర్ అయింది సార్. ఈ వికసిత్ భారత్ సంకల్ప యోజన భాగంగా ఏదైతే ముఖ్య ఉద్దేశం అందరికీ సాచురేషన్ మోడ్ తో స్కీమ్ రీచ్ అవ్వాలి, తర్వాత అందరికీ ఇన్ఫర్మేషన్ అవగాహన కల్పించాలి. ఈ రెండు ముఖ్య ఉద్దేశం కూడా మనం ఖచ్చితంగా పూర్తి చేస్తాం సార్. अभी मुझे यहाँ पता चला कि यहाँ के फिशरमैन मेरे गुजरात में आ रहे हैं, वेरावल आ रहे हैं। ये अब हमको कुछ समझाने की जरूरत नहीं है कि आपको पक्की जेटी चाहिए, मतलब चाहिए इतना। तो अब मैं उनके बारे में विधि क्या होती है उस विधि को आपके प्रतिनिधि के रूप में मैं उसको मंजूर कराने के पक्ष में काम करूंगा। मैं यहाँ आया तो मैं इधर से रोड बगल में से निकला तो सभा के पास से निकला तो हमको पीछे ले गए और वहीं से सीधे राम मंदिर में ले गए. నన్ను వచ్చే దారిలో అటు తీసుకెళ్లి తర్వాత డైరెక్ట్ గా నేను రాముని వారి దర్శనం కోసం రామ మందిరం వెళ్ళాను. నేను मुझे लगा कि अयोध्या की तैयारी इधर भी चल रही है. నాకు అనిపిస్తుంది అయోధ్యలో రామ మందిరంతో పాటు ఇక్కడ కూడా అన్ని రెడీ అవుతున్నాయి అని చెప్పేసి మన రామ మందిరం ఓపెన్ చేయడం కోసం. సో आप सभी को मैं सागर परिक्रमा का इतना రాష్ట్రంలో వైసీపీ పరిపాలన ఎలా ఉంది అనేది ఆ పార్టీ ఎమ్మెల్యే నాయకులు ప్రజలకు వివరించే పరిస్థితి నెలకొందని రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ చెప్పారు. ఈరోజు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాము 4.5 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉండి గొంతు చించుకొని చెప్పినా ఎవరూ సమాధానం చెప్పలేదని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేమని, అందువల్ల జనంలోకి వెళ్లే పరిస్థితి లేదని బహిరంగంగా చెబుతున్న విషయాన్ని ప్రస్తావించారు. అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు ఇచ్చి వాటిని అమలు పరచకుండా ఏపీ సీఎం జగన్ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. గవర్నమెంట్ పాలన ఎలా ఉన్నది అనేది వాళ్ళ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించే పరిస్థితి వచ్చింది. ఇంతకాలం మేము ప్రతిపక్షంలో ఉండి గత 4 సంవత్సరాల 9 నెలలుగా మేము గొంతు చుంచుకు చెప్పిన ఎదురు తిరిగి తిట్టిన వాళ్ళు తప్ప దాన్ని సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో మంత్రులు, ముఖ్యమంత్రి ఉన్నారు, సలహాదారులు. అలాంటి స్టేజ్ నుంచి ఈ రోజుకి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు స్వయంగా మేము మా హామీలు అమలు జరపలేము, జనంలోకి వెళ్ళే పరిస్థితి లేదు అని చెప్పేసి చెప్పటం, బాహాటంగా చెప్పడం జరుగుతున్నది, బహిరంగంగా చెప్పడం జరుగుతున్నది. దీనికి కారణం ఒకసారి మనం వెనక్కి వెళ్ళి పరిశీలించుకున్నట్లయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని అమలు చేశారు అనేది మనం ప్రధానంగా చూసుకోవాలి. ఎన్నికల ముందు 2014 ఎన్నికల ముందు, 2019 ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏమిటి, ఇప్పుడు 2024 వచ్చింది, ఇప్పటి వరకు అమలు చేసినవి ఏమిటి అనేటటువంటిది ప్రధానంగా చూస్తే మనం మైనర్ విషయాలకు జోలికిపోకుండా
జిల్లాల వారీగా అన్ని లెక్కలు ఉన్నాయి మా దగ్గర. ఆయన 99% అమలు చేశాను, ఇక 1% మిగిలిందని చెప్తున్నారు. మంత్రులతో సహా బాగా ఊతున్నారు. కానీ మా ప్రకారం ఆయన ఇచ్చినటువంటి 100% హామీల్లో 15% మాత్రమే అమలు చేశారు. ఆరుగాలం పంట పండించిన రైతులు చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. సచివాలయం నుంచి షెడ్యూల్, ప్రొక్యూర్మెంట్, జిఎల్టీ, ట్రక్ షీట్ ఇంత ప్రాసెస్ దాటుకుని మిల్లర్ల దగ్గరికి వెళ్తే అక్కడ నాణ్యత పేరుతో దోపిడీ చేసేస్తున్నారు మిల్లర్లు. విజయనగరం జిల్లా చీపురుపల్లెలో మిల్లర్ల దాహానికి రైతులు విలవిలలాడుతున్నారు. ప్రభుత్వం మిల్లర్లకు క్వింటాలకు 5 కేజీల ధాన్యం అదనంగా తీసుకోమని అవకాశం ఇస్తుంటే అక్కడితో సంతృప్తి చెందిన మిల్లర్లు తనవంతు పన్నుగా మరొక 5 కేజీల వరకు రైతు దగ్గర నుంచి గుంజేస్తున్నారు. మిల్లుకి ధాన్యం తీసుకుని వెళ్లిన రైతులు మినిమం 2 రోజులు వెయిటింగ్లో పెట్టి మానసికంగా విసిగించేసి తర్వాత హీలింగ్ సరిపోలేదు, ధాన్యం బాగాలేదు అని రకరకాల కారణాలు చెప్పి మరో 2 నుంచి 5 కేజీల వరకు అదనంగా లాగేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మిల్లర్లు చెప్పిన దానికి ఒప్పుకుంటే అన్లోడింగ్, ఒప్పుకోకపోతే బయటికి పోవాలి అంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారు. దీంతో మిల్లుకి తీసుకుని వెళ్లిన ధాన్యం వెనక్కి తీసుకుని వెళ్ళలేక మిల్లర్ల దాష్టీకానికి రైతులు తలవంచక తప్పటం లేదు. పంట పండించడానికి ఎంత కష్టపడ్డామో అంతకు మించి పండించిన పంటను అమ్ముకోవడానికి కష్టపడుతున్నామని వాపోతున్నారు రైతులు. గవర్నమెంట్ 5 కిలోలు తీసుకోమందండి కింటాకి, వీళ్ళు అదనంగా 2 కిలోలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. హీలింగ్ 65 బిలో వచ్చిందని 2 కిలోలు ఎక్స్ట్రా అడుగుతున్నారు. లేకపోతే లోడ్ దించట్లేదండి. హీలింగ్ 65 అబవ్ రావాలంటండి. 65 బిలో వస్తే ఇంకా మాట్లాడుతున్నారు ఇన్ని కిలోలు కావాలని. మాకైతే 4 కిలోలు అడిగారు, 1.5కి ఇలా అయింది, దించేస్తున్నారు. 4 కేజీలు అడిగారా? 4 కేజీలు అడుగుతున్నారంట. లాస్ట్ లో 2కి యాక్సెప్ట్ అవుతున్నారు. 2 కేజీలు ఎక్స్ట్రా ఇవ్వడానికి 5 కేజీలు కూడా 5-6 కేజీలు దాటిపోతుంది. దగ్గర 10 మెయిన్ పడిపోతుంది. లేకపోతే పట్టుకెళ్ళిపోండి, మీ సరికి మీరు పట్టుకెళ్ళిపోండి, అది ఇది ఫిట్టింగ్ పెడతాం. నైట్ టైము వెహికల్ లేక మేము దగ్గర దూరం అంటే వెహికల్ ట్రాక్టర్ కొట్టుకొని తీసుకుని వెళ్తాం దూరంగా. అది చాలా ఇబ్బంది అవుతుంది మిల్లుల దగ్గర మాకైతే. బాబు గవర్నమెంట్ ఇవ్వాల్సింది 5 కేజీలే, ఈ అదనంగా కేజీకి అడుగుతానండి. ఏమాత్రం పొరున్నా అన్ని మూటలు మనం చెక్ చేయలేము. ఒక్కొక్క అమ్మ వేసివచ్చు గుబుక్కును, ఆ మాత్రం వదిలి రావచ్చు. దానికి కూడా అడిగిస్తుంది, మనం ఏం చేయలేమండి. ప్రతి మూట పొట్టు పలత కాదు. ఈవినింగ్ 60 వస్తుంది, ఇంకా గట్టి రా డేట్ వచ్చేది. సరుకులు ఎంత పండుతుంది అంత పండుతుంది. మరి మా అన్న చుట్టూ చూడలేం. కొద్ది సంవత్సరం వర్షాలు దెబ్బేసింది నా చేతి ముందు, మీకు తెలిసింది కదా, అంతే మనం ఏం చేయలేము. సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందజేయాలనే ఉద్దేశంతో వాజీ ఛానల్ గడిచిన 28 ఏళ్లుగా రంగోలీ పోటీలను నిర్వహిస్తూ వస్తుంది. ఈ ఏడాది కూడా భోగి ముందు రోజు అంటే జనవరి 13వ తేదీన ఆనంద గజపతి ఆడిటోరియంలో రంగోలీ పోటీలను నిర్వహిస్తోంది. రంగోలీ కోటిల ప్రవేశం కొరకు మహిళలు అధిక సంఖ్యలో వాజీ కార్యాలయానికి తరలి వస్తున్నారు. 7వ తేదీ ఆదివారం నాడు ముందుగా పేరు నమోదు చేసుకున్న 50 మందికి వాజీ ఛానల్ ముద్రించిన ప్రత్యేక క్యాలెండర్ బహుమతిగా లభిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, త్వరితగతిన ఆసక్తి గల మహిళలు రంగోలీ పోటీల ప్రవేశం కోసం పేర్లను నమోదు చేసుకుంటారని ఆశిస్తున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఏడు వాజీ ఛానల్ నిర్వహిస్తున్న రంగోలీ పోటీకి మేమందరం పార్టిసిపేట్ చేస్తున్నాము. అలాగే ఈ ఏడు కూడా ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము. రంగోలీ పోటీ అనేది చాలా సనాతనమైనది, చాలా బాగా జరుగుతుంది. వాజీ ఛానల్ వారు చాలా అత్యున్నతగా జరిపిస్తారు. ప్రతి ఒక్కరూ ఇందులోని పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాము. ఏటా వాజీ ఛానల్లో ముగ్గుల పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఈ ముగ్గులకి సాంప్రదాయం ఏంటంటే ధనుర్మాసం స్టార్టింగ్ నుంచి ముగ్గులు మన ఇంటి ముందర పెట్టుకొని గొబ్బెమ్మలు పెట్టుకొని లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఇది ప్రత్యేకం. కాబట్టి ఈ ముగ్గుల పోటీ అనేది ప్రత్యేకం మన సంక్రాంతికి. కాబట్టి మన ముగ్గుల పోటీని వాజీ ఛానల్ వారు నిర్వహిస్తున్నారు. ఆ పోటీలో మనం ప్రతి సంవత్సరం పాల్గొంటున్నాము. కన్సలేషన్ బహుమతులుగా మేము తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడుగుతున్నాం, కానీ గొంతమ్మ కోర్కెలు ఏమీ లేవని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరు మామిల సుబ్బారాయుడు తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
మున్సిపల్ కార్మికుల సమ్మె నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ దగ్గర నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సుబ్బారాయుడు మాట్లాడుతూ ఎన్నికల ముందు చేసిన పాదయాత్రలో మున్సిపల్ కార్మికుల పెండింగ్ సమస్యలు మొత్తం పరిష్కారం చేస్తామని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇస్తానని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏరు దాటాక తెప్ప తగలేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 62 సంవత్సరాలు పూర్తి అయిన అనారోగ్యం పాలైన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను తీసుకోవాలని అన్నారు. మున్సిపల్ కార్మిక సంఘం నాయకులతో చర్చించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేదంటే ఈ సమ్మె మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బుగత అశోక్, ఎస్ రంగరాజు, కె స్రవంతి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ ఏకదాటిపైకి వచ్చి సమ్మె చేపట్టారు. అయితే ఈ ప్రభుత్వం 3 దఫాలుగా గత 25 రోజుల నుంచి చర్చల పేరుతో కాలయాపన చేయడంతో దీనికి నిరసనగా ఇవాళ మన విజయనగరం ప్రాంతంలో ర్యాలీ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇవాళ ధరలను తగ్గించండి, లేదా వేతనాలను కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వండి, లేదా పర్మనెంట్ అంశాన్ని తెర మీదకి తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే దాన్ని పరిష్కరించాలనేటువంటి అంశం పైన, దాంతోపాటు ఇవాళ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ మేరకు ఈ వేతనాలు పెంచాలనేటువంటి దానిపైన, అలాగే బేసిక్ పేలో మాకు అన్యాయం జరిగింది. 11వ PRCలో 20,000 రూపాయల బేసిక్ పే ఉంటే మాకు కేవలం 3,000 పెంచి 15,000 చేశారు. తక్కిన 5,000 రూపాయలు కూడా బేసిక్ పే, అలాగే హెల్త్ అలవెన్స్లు అన్ని వర్గాలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సమ్మెలోకి వెళ్ళాం. క్లాబ్ డ్రైవర్లకు సంబంధించి ఇవాళ కార్మిక చట్టాలు అసలు వర్తింపజేయడం లేదు. ఇవాళ సొసైటీలు దొంగలన్నటువంటి ఈ ప్రభుత్వం కాంట్రాక్ట్ అన్ని కూడా ఇవాళ స్వయంభూకి కావచ్చు, రెడ్డి కన్స్ట్రక్షన్ వారికి కావచ్చు, క్లాబ్ సంబంధించినటువంటి చట్టాలన్నీ వాటన్నిటికీ మున్సిపాలిటీలు దోచిపెట్టేటువంటి పరిస్థితి. ఆప్కస్ కూడా ప్రతి ఏటా లక్షల రూపాయలు వాటికి అప్పచెప్తా ఉన్నారు. కానీ కార్మికులు తాము దాచుకున్న సొమ్ములోంచి PF సొమ్ము కూడా తీసుకోలేని పరిస్థితి ఉంది. బీసీలకు అన్ని విధాలా ఆదుకుంటూ రాజ్యాధికారం కట్టబెట్టింది ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమేనని బీజేపీ నార్త్ జోన్ అధ్యక్షులు యమంది సుధీర్ అన్నారు. విజయనగరం బీజేపీ అసెంబ్లీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అమలు చేస్తున్న PM విశ్వకర్మ యోజన పథకంతో బీసీలకు ఎంతో మేలు జరిగిందన్నారు. ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన విశాఖపట్నంలో బీసీ గర్జన నిర్వహిస్తున్నామని, పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సభలో బీసీల సమస్యలు చర్చించి పరిష్కార మార్గాలను రానున్న ఎన్నికలలో బీజేపీ మేనిఫెస్టో నందు పొందుపరుస్తామన్నారు. ఈ సమావేశంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కుస్మన్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర బీసీ గర్జన అనే ఓ భారీ ప్రజాసభను విశాఖపట్నంలో ఏఆర్ రాజా కళాశాల గ్రౌండ్లో రేపు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి శ్రీ రొంగలి గోపి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ బీసీ గర్జన అనే సభను ఏర్పాటు చేయడం అయింది. కాబట్టి విజయనగరం బీసీ నాయకులు అలాగే ప్రజల 50 మంది కూడా ఈ బీసీ గర్జన బీజేపీ ఆధ్వర్యంలో జరిగే బీసీ గర్జన సమావేశానికి అత్యధిక సంఖ్యలో హాజరై భారతీయ జనతా పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తుంది. రేపు సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కొత్త మేనిఫెస్టో తయారు చేస్తుంది. ఆ మేనిఫెస్టోలో ఈ తీర్మానాల ద్వారా ఏం చేయడం మనం తీసుకెళ్ళాలి పబ్లిక్కి అన్న ఆలోచనతో ఇమీడియట్గా ఇవన్నీ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ చూడండి, వాళ్ళ వ్యూహం ఇంతవరకు కూడా మేము సింగిల్గా పోటీ చేస్తామో పొత్తులుగా చేస్తామో అనే విషయం మీద ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఆ క్లారిటీ ఏంటి, ఎలాగ రేపు మనం ఇక్కడ అధికారంలోకి ఇప్పుడు కాకపోతే తర్వాత ఎలా రాగలం అన్న ఆలోచనతో పనిచేస్తుంది. 2 పార్టీలు ఈరోజు తెలుగుదేశం పార్టీయా లేకపోతే వైసీపీయా అనే విషయంలో ఖచ్చితంగా ఒక క్లారిటీ కనబడుతుంది. ఎన్ని క్లారిటీ కనబడుతుందంటే వాడు జనసేన అవనండి, టీడీపీ అవనండి, ఏ పార్టీ అవనండి, జనాలు ఏ పార్టీ నమ్మే స్థితిలో లేదు. క్యాండిడేట్ పెట్టి ఓటేస్తారు. అది ఏ పార్టీ అవనండి. ఇవాళ టీడీపీలో మంచిగా వేస్తారు వాళ్ళకి. అంటే రేపు రాబోయే అవకాశం మ్యాక్సిమం హంగ్ గవర్నమెంట్.
మున్సిపల్ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం పర్మనెంట్ చేయాలి, అంతవరకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి, బేసిక్ వేతనంతో పాటు డిఏహెచ్ఆర్ సాధన కోసం మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సమ్మె 12వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు పోటీ కార్మికులను పెట్టడం, అరెస్టులు చేయడాన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయంలో ముట్టడి భాగంగా విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర ఉపాధ్యక్షులు రెడ్డి శంకరరావు, యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు జగన్మోహన్ రావు, నాయకులు రాఘవ మాట్లాడుతూ ప్రభుత్వం ఇదే వైఖరి కొనసాగిస్తే జనవరి 8న కలెక్టరేట్లు ముట్టడి చేస్తామని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పను మడం తప్పను అన్నారు. మా మున్సిపల్ కార్మికులు అంటే చాలా హీనంగా చూస్తున్నారు. ఎండైనా వానైనా చలైనా సరేనైనా మేము కష్టపడి పనిచేస్తున్నాం. ప్రజల ఆరోగ్యం కోసం ఉండాలని మేము రాత్రి పొగలు కూడా కష్టపడి ఉంటున్నాం. కుళ్ళిపోయిన పందులు, కుక్కలు, పడిపోయిన కాలువలు అన్నీ తీస్తున్నాం. అయినా మా మీద కనికరం లేదు. మేమంటే హీనంగా చూస్తున్నారు. ప్రభుత్వాన్ని సమాన పని సమాన వేతనం ఇవ్వమని అడుగుతున్నాం. హైకోర్టు తీర్పు ఇచ్చినట్టుగా మమ్మల్ని సహాయం చేయమని అడుగుతున్నాం. మాకు జీతాలు పెంచమని అడుగుతున్నాం. పర్మనెంట్ చేయమని కూడా అడుగుతున్నాం. మా కార్మికులు అంటే ఎంత హీనంగా చూస్తున్నారు ప్రభుత్వం. ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి 12 రోజులు అవుతుంది, ఇంతవరకు కూడా పరిష్కారం చేయలేదు. ఇంకా చేయకపోతే దీన్ని మరింత ఎక్కువగా ఉధృతంగా చేస్తామని మేమంతా మున్సిపల్ తరఫున కోరుకుంటున్నాం. మున్సిపల్ కార్మికుల సమ్మె 12వ రోజు పూర్తవుతున్నా నేటికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కారం చేయకపోవడాన్ని మేము సిఐటియుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే న్యాయబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి కనీస వేతనం, సమాన పనికి సమాన వేతనం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలతో పాటు ఈ జిల్లాలో ఈ మున్సిపాలిటీలో ఉన్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకి టర్నికీ సిస్టమ్ రద్దు చేసి పద్ధతి పాటించాలని చెప్పి వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఒకే రకంగా రాష్ట్రం అంతా చూడాలని చెప్పి ఏదైతే డిమాండ్ చేస్తున్నామో ఆ డిమాండ్లన్నీ పరిష్కారం కావాలి. మెన్నం మెటీరియల్ వేరు చేసి ఇంజనీరింగ్ కార్మికుల యొక్క జీతాలని చట్టబద్ధంగా అమలు చేయాలి. అంతేకాదు ఈరోజు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీ కార్మికులంటే ఇంత హీనంగా ఈ ప్రభుత్వం చూడడం చాలా దుర్మార్గమైన చర్య. ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వార్డుని శుభ్రం చేసి ప్రజలకి వ్యాధులు రాకుండా కాపాడి వాళ్ళు వ్యాధుల బారిన పడి ప్రజలు కాపాడుతున్న మున్సిపల్ కార్మికులకి అధికారంలోకి వచ్చిన వెంటనే మున్సిపల్ కార్మికులకు న్యాయం చేస్తామని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని సిఐటియు నాయకులు శంకరరావు ఆరోపించారు. ఈరోజు బొబ్బిలిలో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు, సిఐటియు నాయకులు మున్సిపల్ కార్మికులను అదుపులోనికి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు వ్యాన్ ఎదురుగా కూర్చొని సిఐటియు నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పాదయాత్రకు వచ్చిన సమయంలో సమాన పనికి సమాన వేతనం కల్పిస్తామని, పరిపాలనా కాలం పూర్తయిపోతున్నా ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా తమ నిరసన కార్యక్రమాలను అడ్డుకోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం పర్మనెంట్ నేను అధికారంలోకి రాగానే పర్మనెంట్ చేస్తానని చెప్పేసి ఆయన చెప్పారు. అలాగే సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. ఈరోజు 5 సంవత్సరాలు కావస్తుంది. 5 సంవత్సరాలు అయిపోతుంది. రేపు ఫిబ్రవరిలో షెడ్యూల్ కూడా వస్తుంది, సాధారణ ఎన్నికలు. మరి ఇంతవరకు పర్మనెంట్ చేయలేదు. అది చేయండి మీరిచ్చిన హామీ అని చెప్పేసి మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా 55,000 మంది సమ్మె చేస్తూ ఉంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఆఫీసులు ముట్టలకి ఇచ్చారు పిలుపు. ప్రభుత్వం సమ్మెను పరిష్కారం చేయకుండా ఈ విధంగా అరెస్టు చేయడం, భయపడడం అనేది చాలా అన్యాయమైంది. ఇది సరైన అంగన్వాడీలు సమస్యల పరిష్కారం చేయాలని, కనీస వేతనాలు చెల్లించాలని, గ్రాట్యుటీ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె నేటికి 26వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి యూనియన్ జిల్లా కార్యదర్శి అనసూయ మాట్లాడుతూ, మహిళా పక్షపాత ప్రభుత్వాన్ని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మేము మహిళలుగా కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. 26 రోజులుగా మహిళలు కుటుంబాలను వదిలి రోడ్డు మీద ఉంటే సమస్యల పరిష్కారం చేయాల్సిన ప్రభుత్వం, ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. మా వేతనాలు పెంచే వరకు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు బి పైడరాజు తదితరులు పాల్గొన్నారు.
గత నెల 12వ తేదీ నుంచి ఈ రోజు వరకు సమ్మెలోనే ఉన్నాము. ఈ రోజుకి 26 రోజులు చేరింది. మా రాష్ట్ర నాయకత్వం నిర్ణయం మేరకు రాష్ట్రంలో మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధు గారు నిరాహార దీక్షలో కూర్చున్నారు. దాని సందర్భంగా జిల్లాల్లో రిలే నిరాహార దీక్షలు చేయమని మాకు పిలిపించారు. దానిలో భాగంగా ఈరోజు గంట్యాడ విజయనగరం అర్బన్ ప్రాజెక్టు ఈరోజు నిరాహార దీక్షలో కూర్చున్నారు. మా కనీస వేతనం ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని, గ్రాడ్యుటీ చెల్లించాలని మేము పదే గవర్నమెంట్కి మొత్తుకుంటున్నాము. కానీ మా బాధ వినిపించడం లేదు. మేము ఎన్నిసార్లు దఫాలుగా 6 మాసాల నుంచి సమ్మె చేస్తామని మేము గవర్నమెంట్ తెలియజేయడం అయింది, అధికారులకు తెలియజేయడం అయింది. మాకు 10 డిమాండ్స్ ఇచ్చామని అబద్ధ ప్రచారం చేస్తున్నారు. ఆ 10 డిమాండ్స్ మాకు జీవోరూపకంగా ఇస్తే మేము మా సమ్మెను విరమించుకుంటామని మీ ద్వారా గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. సమగ్ర శిక్ష అభ్యాసలో పనిచేసిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం ఆఫ్ టైం స్కేల్ అమలు చేసి వేతనాలు పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. కలెక్టరేట్ ఎదుట తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష అభ్యాస్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చేసిన నిరసన దీక్షలు 18వ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి నగరంలోని ప్రధాన రహదారులు బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం రాష్ట్ర జేఏసీ కార్యదర్శి గురువులు మాట్లాడుతూ గత 4 నెలల నుంచి వేతనాలు లేకపోవడం వలన ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నామని అన్నారు. విద్యాశాఖలో పనిచేస్తున్న ఎస్ఎస్ఏ ఉద్యోగులకు ఇంతవరకు రెగ్యులరైజ్ చేయలేదని అన్నారు. తక్షణమే రెగ్యులర్ చేయాలని కోరారు. ముఖ్యమంత్రి పాదయాత్రలో ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరణ చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని అన్నారు. కానీ ఇప్పటికే 4.5 సంవత్సరాలు పూర్తయినా ఏ ఒక్క డిమాండ్ నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఏ ఉద్యోగులు మంగా తదితరులు పాల్గొన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు సమగ్ర శిక్ష ఉద్యోగుల నిర్వాహక సమ్మె 18వ రోజు కొనసాగుతుంది. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బైక్ ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ బైక్ ర్యాలీ ఈ సమ్మె స్థలం నుండి విజయనగరంలో కలెక్టరేట్ నుండి కోట జంక్షన్ వరకు కొనసాగుతుంది. అయితే నిన్న మరి ఎస్పీడీ ఆఫీసు ముట్టడి అనేది మరి రాష్ట్రంలో అన్ని జిల్లా నుండి వచ్చినటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగస్తులతో మరి ఎస్పీడీ ఆఫీస్ ముట్టడి అనేది జరిగింది. దాన్ని చూడకుండా స్త్రీల యొక్క గౌరవం లేకుండా మరి వాళ్ళ తాలూకా వాళ్ళపై లాఠీ చార్జీ, వాళ్ళని చేతులు పట్టుకొని లాక్కెళ్ళడం, అలాగే జేఏసీ నాయకుల్ని మరి ఇష్టానుసారంగా బస్సుల్లో వేయడం ఇలా జరిగింది. విభాగాలు పెంచడం కాదు, రాష్ట్రంలో ఉండేటువంటి సమగ్ర శిక్షలో అన్ని విభాగాలకి మరి ఖచ్చితంగా పెంచితేనే మేము ఈరోజు మరి టెంట్ అనేది లేపడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హెచ్ఆర్ పాలసీ ఖచ్చితంగా మీరు కమిటీ వేయడం కాదు, మీరు జీవోలు ఇస్తుండ్రు. కేజీబీవీలకి గతంలో 3 జీవోలు. పార్వతీపురం నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు టీడీపీ పార్టీ పార్వతీపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనాల విజయచంద్ర ఆధ్వర్యంలో పార్టీలో చేరికలు చురుగ్గా జరుగుతున్నాయి. ఇది మింగుడు పడని అధికార వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులు అలజంగి జోగారావు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన నాయకులపై దుష్ప్రచారం మొదలుపెట్టారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. కొత్తగా వైఎస్ఆర్ నుంచి టీడీపీలోకి చెందిన నాయకులు ఇది తెలుసుకుని మీడియా ముందు ఆ నాయకుడి పరువు తీశారు. కరుడు గట్టిన వైఎస్ఆర్ కార్యకర్తలు పార్టీ కోల్పోయేలా చేస్తుంది. శాసనసభ్యులు అలజంగి జోగారావునని ఆరోపించారు. పెద్ద కలాం సర్పంచ్ బలగ శ్రీనివాసరావు, దయానందపురం సర్పంచ్ తెంటు రామారావు, జగన్నాథపురం 1వ వార్డు కౌన్సిలర్ రాణబేరి బంగారునాయుడు వైఎస్ఆర్ పార్టీలో నాయకుల విధానాలు నచ్చకే తాము వైసీపీని వీడి టీడీపీలో చేరామని స్పష్టం చేశారు. నా వాటిలో అభివృద్ధి చెయ్యండి అని చెప్తే పరిమాణం చేసేవారు. ముఖ్యంగా అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని అరాచకాలు నా కళ్ళెదురు జరిగాయి. అలాగే కొన్ని బయట చెప్పలేనటువంటి అంటే భూ కబ్జాలు కూడా ఎవరో చేస్తారని చెప్పేసి పూర్తిగా అవన్నీ పక్కతో కట్టించి చేయడం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా సఫలమైన కారణం కూడా నేను చెప్తాను. నగరంలోని ఎస్బీటీ మార్కెట్ అరుంధతి నగర్ వైభవ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాస వ్రతం రహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఈరోజు వెంకటేశ్వర స్వామి వారికి నవనీత సేవ నిర్వహించారు. డ్రై ఫ్రూట్స్తో నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పి రాజేష్ కుమార్ ఆచార్యులు మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీన 27వ పాసురం గోడారే ఉత్సవం, 12వ తేదీన 28వ పాసురం గోదాదేవిని పెళ్లి కుమార్తెలను చేయటం, ఈ నెల 14వ తేదీన భోగి రోజున గోదా కళ్యాణం, అమ్మవారికి సారీ సమర్పణ, ఊరేగింపు మహోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాలను భక్తులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సిటీ మార్కెట్ కంటోన్మెంట్ లైన్లో వేయించేస్తున్నటువంటి అరుంధతి నగర్లో వేయించేసినటువంటి శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈరోజు ధనుర్మాసం పురస్కరించుకొని నవనీత మహోత్సవం అనగా వెన్నతో స్వామివారికి అలంకారం చేయడం జరిగింది. లోక సంరక్షణార్థం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ యొక్క అప్పట్లో గోదాదేవి మరియు గోపికలందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడికి వెన్న సమర్పించినట్టుగా ఈ యొక్క అరుంధతి వాసులు మరియు విజయనగర పుర ప్రజలందరూ కూడా స్వామివారికి నవనీత ఉత్సవం చేశారు. లోక కళ్యాణార్థం నక్షత్రం రోజు స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అభిషేక కార్యక్రమానికి ముందు రోజు పూలంగి సేవా మహోత్సవ కార్యక్రమం, రెండవ ఏకాదశి అనగా బహుళ ఏకాదశి రోజు స్వామివారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు మన వైభవ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతాయి. ఈ నెల 11వ తారీఖు కూడారై మహోత్సవ కార్యక్రమం కూడా ఎంతో వైభవంగా జరుగుతుంది. అంటే 108 గిన్నెలతో స్వామివారికి పాయాసం నివేదన చేసి ఆ యొక్క పాయాసాన్ని భక్తులకు వితరణ జరుగుతుంది. నగరంలోని 25వ డివిజన్ రైల్వే స్టేషన్ రోడ్ సున్నంబట్టి వీధిలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొలగట్ల శ్రావణి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక వైసీపీ నాయకులు ఎడ్ల రాజేష్, మహిళా నాయకురాలు మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును తెలుసుకునేందుకు చక్కటి వేదికగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ శశిభార్గవి తదితరులు పాల్గొన్నారు. డివిజన్లోని రైల్వే స్టేషన్లో రెండో భాగంగా ఈరోజు గడప గడప అనేది కొనసాగుతుంది. మన డిప్యూటీ మేయర్ శ్రావణి గారు విచ్చేశారు. ఈ భాగంగా ఇంటింటికి వెళ్తుండగా చాలామంది ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా అందరూ మమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నారు. బయట అందరూ అనుకున్నట్టు వ్యతిరేకత అనేది ఎక్కడా లేదు. మరి ఆ నాయకులు కళ్ళలోకి రాత్రులు ఏమైనా వ్యతిరేక నాయకులు ఏమైనా మా కళ్ళలోకి వచ్చి మరి ఏమైనా భయపడుతున్నారేమో మాకు తెలియదు. కానీ మాకైతే ప్రజలు ఏం లేదు, అంతా అందరూ చాలా హ్యాపీగా మమ్మల్ని అందరూ ఆహ్వానిస్తున్నారు. దాన్ని మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఈరోజు చూస్తే మా స్వామి పేరు చెప్పుకుంటే ప్రతి జంక్షన్లో కూడా ఆయన పేరు మనం చెప్పుకోవచ్చు, ఆయన పేరు కూడా రాసుకోవచ్చు కూడా. ఎందుకంటే అన్ని జంక్షన్ కూడా అభివృద్ధి చేశారు కూడాను. ఈరోజు మా పెచ్చర్ విషయం, మా వార్డు విషయం వస్తే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పార్క్ తయారు చేశారు. ఒకప్పుడు పెచ్చరు గట్టు చూస్తే ఈ పిచ్చి మొక్కలతోని ఈ ముళ్ళు చెట్లతో ఉండేది. ఈరోజు చాలా ఊర్ల నుంచి బయట నుంచి వచ్చి ఒక బస్సు కోసం ఒక ట్రైన్ కోసం వెయిట్ చేయడానికి వాళ్ళకి ఒక జాగా దొరికి కూర్చొని చల్లగాలి ఆహ్వానిస్తూ కూర్చొని టైం స్పెండ్ చేసుకుంటూ సరదాగా సంతోషపడుతూ చాలా బాగుంది, చాలా బాగా చేస్తారు ఎవరు ఎమ్మెల్యే గారు అని చెప్పి అనుకుంటున్నారు. భజనీయస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అభివృద్ధి పనులను పూర్తి చేసుకున్న ఇండోర్ స్టేడియంను ప్రారంభించిన కోలగట్ల, క్రీడలకు క్రీడాకారులకు ఎప్పుడూ ప్రోత్సహిస్తామని హామీ. అభివృద్ధి చెందిన భారతదేశమే లక్ష్యంగా కృషి చేస్తున్న భారతీయ జనతా పార్టీ. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ మురుగన్. దయనీయంగా అన్నదాత పరిస్థితి. కళ్ళాల వద్ద ధాన్యం నిల్వలు. 6 గాలం కష్టపడి పండించుకున్న ధాన్యం అమ్ముకోవడానికి తిప్పలు. అమలుకు నోచుకొని హామీలతో ఆవేదన చెందుతున్న అంగన్వాడీలు, పుర కార్మికులు. జిల్లాలో కొనసాగుతున్న వివిధ వర్గాల నిరసన జ్వాల. వాజనీయ సింతర్తో సమాప్తం. నమస్కారం.